సో చాలా రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ వాళ్ళని కలుస్తున్నాం. హోప్ ఎవ్రీబడి ఆర్ ఫైన్. సో కామర్స్ అమ్మా. సో మనం అకౌంట్స్ లో మ్యాక్సిమం టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఒకే ఒక చాప్టర్ చెప్పుకోలేదు. ఏంటి? పార్ట్నర్షిప్ తప్ప మొత్తం అన్ని చాప్టర్స్ అకౌంట్స్ లో కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? సో పార్ట్నర్షిప్ కూడా ఎందుకు వదిలేసారంటే, పార్ట్నర్షిప్ మనం ఎప్పుడు కూడా ఏ బ్యాచ్ అయినా కానీ జనవరి ఆర్ డిసెంబర్ ఎండింగ్ ఆ టైంలో చెప్పుకోవడం అలవాటు. ఎందుకంటే దానికి 20 మార్క్స్ సమ్ ఆ చాప్టర్ నుంచి వస్తుంది పార్ట్నర్షిప్ అనేది. సో అకౌంట్స్ లో మిగిలిపోయిన పార్ట్నర్షిప్ ని అక్కడ కంప్లీట్ చేస్తాం. అండ్ నార్మల్ మిగతా టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం, సమ్స్ అన్ని చేసాం. అండ్ మెయిన్ టాపిక్స్ అయిన ఎన్పిఓ, కన్సైన్మెంట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏవైతే ఫౌండేషన్ సిఏ ఫౌండేషన్ లో ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ చాప్టర్స్ మీద మనం సిఏ ఫౌండేషన్ సిలబస్ కూడా కంప్లీట్ చేసాం. ఓకేనా? అంతేనా ఇప్పుడు జరిగింది? ఓకే. సో ఇప్పుడు మనం కామర్స్ లోకి ఎంటర్ అవుతున్నాం. కామర్స్ లో మీకు టోటల్ గా మీ దగ్గర అందరి దగ్గర బుక్స్ ఉన్నాయనుకుంటున్నాను. సో కామర్స్ లో టోటల్ గా మన దగ్గర ఉన్నవి 5 చాప్టర్స్ అమ్మా. ఫస్ట్ చాప్టర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, సెకండ్ చాప్టర్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, థర్డ్ చాప్టర్ బిజినెస్ సర్వీసెస్, అండ్ ఫోర్త్ చాప్టర్ ఫైనాన్షియల్ మార్కెట్స్, అండ్ ఫిఫ్త్ చాప్టర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్. ఓకేనా? సో మనకి మీకు తెలుసు అకౌంట్స్ 50 మార్క్స్ ఉంటుంది, కామర్స్ కి 50 మార్క్స్ ఉంటుంది. ఉన్న 5 చాప్టర్స్ లో ఏ చాప్టర్ ని కూడా మనం మిస్ చేయడానికి లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈక్వల్ గా పంచుకుంటాయి 50 మార్క్స్. 10 10 10 10 అండ్ 10 టోటల్లీ 50 మార్క్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని కొంచెం నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ చాప్టర్ తో స్టార్ట్ చేద్దామమ్మా. చాప్టర్ నెంబర్ 1 ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకేనా? సో మీకు తెలుసు అకౌంట్స్ లో అనుకోండి నేను చేసే వర్క్ ఎక్కువ ఉంటుంది, మీరు చేసే వర్క్ తక్కువ ఉంటుంది. కానీ కామర్స్ అలా కాదు. కామర్స్ అనేది చేయాల్సిన వర్క్ ఈక్వల్ గా ఉండాలమ్మా. సో నేను ఎంతైతే వర్క్ చేస్తున్నానో నాతో పాటు మీరు వర్క్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మీనింగ్ ఏంటో. ఓకేనా? సో రామచంద్రరావు చెప్పడానికి ట్రై చేస్తారు. అసలు నీకు తెలిసిన మీనింగ్ ఏంటమ్మా? ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మీనింగ్ ఏంటి? తెలుసా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటో? తెలియదు సార్ సరిగ్గా. ఓకే, తెలియదు. ఓకే, ఒక పని చేద్దాం. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే దేని గురించి మాట్లాడుతుందంటే మన క్వాలిటీస్ గురించి మాట్లాడుతుంది. ఎవరి క్వాలిటీస్ గురించి మాట్లాడుతుంది అంటే ఆంటర్‌ప్రెన్యూర్ ఉండాల్సిన క్వాలిటీస్ గురించి మాట్లాడుతుంది. ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి? ఎవరైతే బిజినెస్ చేస్తాడో, ఎవరైతే క్యాపిటల్ ని తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నారో అలా బిజినెస్ చేసే పర్సన్స్ మనం ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటాం. ఓకేనా? వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఎలా ఉండాలి, ఓకేనా, వాటి యొక్క మీనింగ్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుని ట్రై చేస్తాం. ఓకేనా? సో ఎవరి దగ్గర బుక్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర బుక్స్ లేవు? మొత్తం క్లాస్కి వచ్చిన బాబీ, మొహమ్మద్ జైద్, బుచ్చిరాజు, కార్తికేయ మీ దగ్గర అందరి దగ్గర బుక్స్ ఉన్నాయమ్మా? బుక్స్ లేని వాళ్ళు వస్తే చెప్పండి. ఎవరి దగ్గర అయితే ఈ బుక్ లేదో వాళ్ళు చెప్పండి. అందరి దగ్గర ఉన్నాయా? ఓకే. సో నిత్య చదువుతామమ్మా ఒకసారి. ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటో చెప్తున్నాడు. Entrepreneurial development today has become very significant in view of its being a key to economic development. The objectives of industrial development, regional growth, and employment generation depend upon entrepreneurial development. ఏంటి అంటున్నాడు? ఆంటర్‌ప్రెన్యూర్ గానే డెవలప్ అవుతే, ఆంటర్‌ప్రెన్యూర్ తో పాటు డెవలప్ అయ్యేది ఏంటి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. పర్టికులర్ ఏ రీజియన్ లో అయితే మనం బిజినెస్ పెడుతున్నాం ఆ రీజనల్ గ్రోత్,
అండ్ ఆ రీజియన్ లో ఉండే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకేనా? సో ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయమ్మా? 3 మెయిన్ అడ్వాంటేజెస్. ఒకటి ఏంటి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. నెంబర్ 2 రీజనల్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇవి కానీ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్ గా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ Entrepreneurs are thus the seeds of industrial development, and the fruits of such industrial development are greater employment opportunities to unemployed youth, increase in per capita income, higher standard of living, and increased individual saving, revenue to the government in the form of income tax, sales tax, export duties, import duties, and balanced regional development. డెవలప్మెంట్. ఓకేనా? సో ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎవరైతే బిజినెస్లు చేస్తారో ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం మనం. ఓకే, నార్మల్ గా అయితే మన అకౌంటింగ్ టెర్మినాలజీలో వాళ్ళని ఏమంటాం? ప్రొప్రైటర్. ఆర్ కంపెనీస్ లో అయితే ఏమంటాము? కంపెనీస్ లో బిజినెస్ లో మనీ తీసుకొచ్చే వాళ్ళని ఏమంటారు? షేర్ హోల్డర్స్. అలా మాడుకున్న ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నట్టు గుర్తు. సో వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్ అని నేర్చుకుంటున్నాం ఇప్పుడు కామర్స్ లో. ఓకేనా? వాళ్ళు ఎవరంట? ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ థస్ ద సీడ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం సో చేసే ప్రజెంట్ సీడ్స్ అంట. సో ఫ్యూచర్ లో దే విల్ బికమ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సచ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఎందుకు? దే ఆర్ ప్రొవైడింగ్ గ్రేటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఎవరికి? టు అన్ఎంప్లాయ్మెంట్ యూత్. నెంబర్ 2 ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అమ్మ ఎవరికైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుందని గుర్తుందా? ఎకనామిక్స్ లో కానీ ఎక్కడ నేర్చుకున్నారా మీరు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటో? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ ఎర్న్డ్ డివైడ్ బై టోటల్ పాపులేషన్. అంతేనా? అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? సో ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి అనుకోమ్మా, ఆటోమేటిక్ గా అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఏముంటది? ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో ఇన్ రిటర్న్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇంకేంటంట? హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇండస్ట్రీస్ డెవలప్ అవుతుంటే హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఇంక్రీజ్ ఇండివిజువల్ సేవింగ్స్. అంటే ఏంటమ్మా? నేను సంపాదించేది ఖర్చు పెట్టగా మిగిలిన దాన్ని నేను ఏం చేస్తాను? మళ్ళీ తీసుకెళ్ళి సేవ్ చేస్తాను. నేను సేవ్ చేయాలంటే ముందు నాకు ఇన్కమ్ ఉండాలి. నాకు ఇన్కమ్ ఉండాలంటే ముందే ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే ఏం ఉండాలి? ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది. ఎలా వస్తుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాం. సో ఇన్కమ్ జనరేట్ చేస్తే ఏం కట్టాలి? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇండస్ట్రీస్ లో మనం తయారు చేసిన గూడ్స్ సేల్ చేస్తుంటే సేల్స్ ట్యాక్స్ కట్టాలి. ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఎక్స్పోర్ట్ డ్యూటీస్, ఇంపోర్ట్ చేస్తుంటే ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి? ఆర్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి? హీ ఈస్ ద పర్సన్ హూ డెవలప్స్ ఇండస్ట్రీస్ ఆర్ హూ ప్రమోట్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్? 4 ఉన్నాయి. ఏంటవి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల రీజియన్ గ్రోత్ అవుద్దమ్మా, ఎంప్లాయ్మెంట్ వస్తుందమ్మా యూత్ కి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ఇండివిజువల్ సేవింగ్స్. టోటల్ 4. ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ గా ఉంది రెవెన్యూ జనరేట్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్ డ్యూటీస్, ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. ఓకేనా? నెక్స్ట్ పర్టికులర్ గా ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే దానికి మీనింగ్ ఏ లాంగ్వేజ్ తీసుకున్నాం, ఆ లాంగ్వేజెస్ యొక్క మీనింగ్స్ ఏంటి అవన్నీ చెప్తున్నాడు. నెక్స్ట్ హెడ్డింగ్ మీనింగ్ చదవమ్మా. The word entrepreneur is derived from the French verb entreprendre, which means to undertake. In the earlier 16th century, the Frenchmen who organized and
and led military expeditions were referred to as entrepreneurs. ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామంట? ఫ్రెంచ్ నుంచి తీసుకున్నామంట. ఏమన్నాడు? ఆంటర్ప్రెడర్ అనే వర్డ్ నుంచి తీసుకున్నాం. దాని మీనింగ్ ఏంటంటే టు అండర్టేక్. అంటే ఏంటి? ఎవరైతే ఆ బాధ్యతను తీసుకుంటారో వాళ్ళని ఏమంటామమ్మా? ఆంటర్ప్రెడర్స్ ఇన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్. ఏం చేసేవారంట ఈ ఆంటర్ప్రెన్యూర్స్ అక్కడ? హూ ఆర్గనైజ్ అండ్ లెడ్ మిలిటరీ ఎక్స్పెడిషన్స్. మిలిటరీని ఆర్గనైజ్ చేసి దాన్ని రన్ చేసే టాప్ అఫీషియల్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళందరినీ ఆంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకేనా? నెక్స్ట్. Later, the term was applied to architects and contractors of public works. పబ్లిక్ వర్క్స్ చేసే ఆర్కిటెక్ట్స్ ని, కాంట్రాక్టర్స్ ని ఆ వర్డ్ తో పిలవడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఆ పబ్లిక్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ రోడ్ కన్స్ట్రక్ట్ చేసే ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడమ్మా? మొత్తం అక్కడ ఉన్న వర్కర్స్ ని, అక్కడ ఉన్న మెటీరియల్ ని ఆర్గనైజ్ చేస్తాడు. ఎలా వర్క్ చేయాలి, ఎంత మెటీరియల్ యూజ్ చేయాలి. సో వాళ్ళని ఆర్కిటెక్ట్స్ ని, కాంట్రాక్టర్స్ ని ఏం చేసేవాళ్ళు? ఆంటర్ప్రెన్యూర్స్ అనే వర్డ్ తోటి పిలవడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్. The entrepreneur is often associated with a person who starts his own new and small business. ఓకే, సో ఏంటి ఇప్పుడు అండర్లైన్ చేయండి అమ్మా. ఆంటర్ప్రెన్యూర్స్ అంటే ఏంటి? ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ ఎవరు? అండర్లైన్ చేయండి అమ్మా. ఏ పర్సన్ హూ స్టార్ట్స్ హిజ్ ఓన్ న్యూ అండ్ స్మాల్ బిజినెస్. అర్థమవుతుందా? సో సింపుల్ గా ఆంటర్ప్రెన్యూర్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ స్టార్ట్స్ హిజ్ ఓన్ న్యూ అండ్ స్మాల్ బిజినెస్. వాళ్ళని ఏమంటాం? నార్మల్ గా మన భాషలో ఏమంటాము? వాళ్ళని ఓనర్స్ ఆఫ్ ద బిజినెస్, ప్రొప్రైటర్స్ ఆఫ్ ద బిజినెస్. ఓకేనా? Okay, సో అండర్లైన్ చేయాలి. ఆంటర్ప్రెన్యూర్ మీనింగ్ ఏంటంటే పర్సన్ హూ స్టార్ట్స్ హిజ్ ఓన్ న్యూ అండ్ స్మాల్ బిజినెసెస్. ఓకేనమ్మా? నెక్స్ట్. An entrepreneur may be referred to such a single person or a group who promote a new enterprise by collecting various factors of production and bearing the risk arising out of such venture. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చేస్తాడంట? ఆంటర్ప్రెన్యూర్ ఎలా రెఫర్ చేయొచ్చంట? ఒక సింగిల్ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్. చెప్పండి. సింగిల్ పర్సన్ చేసే బిజినెస్ ఏమంటారు? ప్రొప్రైటర్షిప్. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేస్తే ఏం చేస్తారు? పార్ట్నర్షిప్స్ అనొచ్చు. ఎక్కువ లార్జ్ నెంబర్ అయితే కంపెనీస్ ఏం చేస్తారంట? హూ ప్రమోట్ ఏ న్యూ ఎంటర్ప్రైజ్. ఒక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేస్తారంట. ఎలాగా? బై కలెక్టింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమున్నాయి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఉన్నాయి కదమ్మా. సో ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నిటిని తీసుకొచ్చి దాంతో ఏం చేస్తారంట? ఒక బిజినెస్, ఒక గూడ్ ని తయారు చేసి అండ్ బేరింగ్ ద రిస్క్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సచ్ వెంచర్. అండ్ బేరింగ్ ద రిస్క్ అంటే ఏంటి? ప్రాఫిట్ వచ్చినా వాళ్ళే బేర్ చేస్తారు, లాస్ వచ్చినా వాళ్ళే బేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ వచ్చిన వాళ్ళంతా పంచుకుంటారు, బాగానే ఉంది. లాస్ వస్తే ఆ లాస్ అనే రిస్క్ కూడా వాళ్ళు బేర్ చేయాలి. సో ఇలా బేర్ చేసే వాళ్ళని మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కామర్స్ నేర్చుకున్నామా? ఏమని? ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకేనమ్మా? అదే వర్డ్ ని ఇక్కడ ఎలా నేర్చుకుంటున్నాం? ఆంటర్ప్రెన్యూర్స్ అని నేర్చుకుంటున్నాం. సో ఆంటర్ప్రెన్యూర్ అంటే ఎవరంట? Entrepreneur is a single person or a group who promote a new enterprise by collecting all factors of production and bearing the risks arising out of such a venture. Okay na? So simple ga entrepreneur ante evaru? Businessman. Okay na? Okay, sir. Okay. So next one. According to Peter F. Drucker, an entrepreneur is one who searches for change, responds to it, and exploits opportunities, and the innovation is the specific tool of an entrepreneur. ఏమంటాడమ్మా? పీటర్ ఎఫ్ డ్రక్కర్ అనే ఒక ఎకనామిస్ట్ ఏం చెప్పాడంటే, an entrepreneur is one who searches for change, responds to it, and exploit opportunities, and the innovation is a specific tool of an
ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి? నార్మల్ గా ఇప్పుడు వరకు జరుగుతున్న టెక్నాలజీని చేంజ్ చేయగలగాలి. అలా చేంజ్ చేస్తే ఏమవుతుంది? ఆ చేంజ్ ని కస్టమర్స్ అందరూ అడాప్ట్ చేసుకొని, సో అలా అడాప్ట్ చేసుకోవడం వల్ల వచ్చే ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లాయిట్ అంటే ఎక్స్ప్లాయిట్ అంటే మీనింగ్ ఏంటి? తెలుగులో ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే దోచుకోవడం. అంటే ఏంటి? నెగిటివ్ సెన్స్ లో కాదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు నార్మల్ కీప్యాడ్ ఫోన్ వాడుతున్నానమ్మా. సో కీప్యాడ్ ఫోన్ నుంచి నేను ఏం చేశాను? టచ్ ఫోన్ తీసుకొచ్చాను. సో టచ్ ఫోన్ తీసుకోవడం వల్ల ఏం చేస్తా? అందరూ అప్గ్రేడ్ అవుతారా? అప్గ్రేడ్ అవ్వరా? అలా అప్గ్రేడ్ అవుతున్నందుకు వచ్చే ఎక్స్ట్రా సేల్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను, అది దాని అర్థం. అండ్ ఇన్నోవేషన్ ఇస్ ద స్పెసిఫిక్ టూల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. ఎప్పటికప్పుడు చేంజ్, ఇన్నోవేషన్ అంటే ఏంటో మేము కొత్తగా ఆలోచించడం. సో ఎంటర్ప్రెన్యూర్ ఆ మార్కెట్ లో సస్టైన్ అవ్వాలి అంటే ఎప్పటికప్పుడు ఎలా ఆలోచించాలంట? ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ ఇన్నోవేటివ్ గా ఆలోచించి పాత గూడ్కి చేంజెస్ చేసి, అలా చేంజ్ చేయడం వల్ల అప్గ్రేడ్ అవుతున్న పీపుల్ దగ్గర నుంచి ఆ ఆపర్చునిటీస్ మనం ఏం చేయాలమ్మా? ఎక్స్ప్లాయిట్ చేయాలి. అర్థమవుతుందా? సో పీటర్ ఎఫ్ డ్రక్కర్ చెప్పిన మీనింగ్ అది. నెక్స్ట్, సో అదొక చదవండి, అంతే అమ్మా. ఇంకా అకార్డింగ్ టు క్యాంథిలాన్, ఇవాన్స్, అమెరికన్ హెరిటేజ్, ఆ 3 కూడా మీరు స్ట్రైక్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు మీకు సిలబస్ లేదు, తీసాడు. అకార్డింగ్ టు క్యాంథిలాన్ దగ్గర నుంచి చివరి వరకు ఈ 3 మీరు కట్ చేసుకోవచ్చు. మీకు ఓన్లీ అకార్డింగ్ టు పీటర్ ఎఫ్ డ్రక్కర్ ఏం చెప్పాడో అది ఒకటే నేర్చుకోవాలి. ఏం చెప్పాడు పీటర్ ఎఫ్ డ్రక్కర్? an entrepreneur is one who searches for change. ఎలా చేంజ్ చేయాలి? ఇన్నోవేటివ్ ఆలోచించి ఉన్న గుడ్ని ఎలా చేంజ్ చేయాలి? చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా పీపుల్ అందరూ కూడా చేంజ్ అవుతారు. ఆ చేంజ్ అవ్వడం వల్ల వచ్చిన అమౌంట్ అన్ని, ఆ చేంజెస్ అన్నిటిని కూడా, ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా ఎంటర్ప్రెన్యూర్ ఏం చేయాలి? ఎక్స్ప్లాయిట్ చేయాలి. అంతే, అక్కడికి నేర్చుకోండి. పీటర్ ఎఫ్ డ్రక్కర్ చెప్పిన ఎంటర్ప్రెన్యూర్ మీనింగ్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? నార్మల్ ఎంటర్ప్రెన్యూర్ మీనింగ్ నేర్చుకున్నాం. ఆ తర్వాత పీటర్ ఎఫ్ డ్రక్కర్ చెప్పిన మీనింగ్ నేర్చుకున్నాం. అంతే, చాలా ఇంకేం అక్కర్లేదు. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటో నేర్చుకుందాం. సో ఎంటర్ప్రెన్యూర్ ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, నెంబర్ 1 ఇన్నోవేషన్, నెంబర్ 2 రిస్క్ టేకింగ్, నెంబర్ 3 ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్, నెంబర్ 4 డెసిషన్ మేకింగ్, 5 లీడర్షిప్, 6 ప్లానింగ్, 7 హార్డ్ వర్క్, 8 desire for high achievement, and 9th highly optimistic, and 10th independence, and 11th foresight. ఓకేనా? సో ఇవన్నీ ఏంటి అనేది మనం నేర్చుకొని ట్రై చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్, సో ఎంటర్ప్రెన్యూర్కి ఉండాల్సిన ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? ఇన్నోవేషన్. ఓకేనా? ఏంటి ఇన్నోవేషన్ అంటే ఏంటి చూద్దాం. సమిత చదవమ్మా. ఇన్నోవేషన్. Innovation is an important characteristic of an entrepreneur in modern business. Okay. The entrepreneur makes arrangements for introducing innovations which help in increasing production on the one hand and reducing cost on the other. Innovations may take the form of the introduction of new methods in the process of production or introducing improvements in the existing methods. It also includes discovery of new markets, raw materials, and new techniques of production. సో ఇన్నోవేషన్ అంటే ఏంటంటే, మనం బిజినెస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లోనే కొత్తగా ఆలోచించడమే ఇన్నోవేషన్ అంటే ఏంటంటే, మాకు కొంచెం కొత్తగా ఆలోచించడం. పాత పద్ధతులను మానేసి కొత్తగా ఆలోచించడం ఏమంటారు? ఇన్నోవేషన్ అంటారు. సో బిజినెస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లోని కూడా ఇన్నోవేషన్ మనం ఫాలో అవ్వాలంట. ఓకేనా? సో ఏం చెప్తున్నారు ఇన్నోవేషన్ గురించి చూద్దాం. ఇన్నోవేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ మోడర్న్ బిజినెస్. సో బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డే కొత్తగా ఆలోచించడానికి ట్రై చేయాలి. ద ఎంటర్ప్రెన్యూర్ మేక్స్ అరేంజ్మెంట్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్నోవేషన్స్ విచ్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆన్ ద అదర్ హ్యాండ్. సో ప్రతిసారి కూడా బిజినెస్ మ్యాన్ ఇన్నోవేషన్ గురించి ఎందుకు ఆలోచించాలంట? ఓన్లీ ఫర్ 2 పర్పసెస్. ఏంటి చూడండి అమ్మా, అండర్లైన్ చేయండి. ఇంక్రీజింగ్ ప్రొడక్షన్
అండ్ రెడ్యూసింగ్ కాస్ట్. అర్థమవుతుందా? తక్కువ కాస్ట్ తో ఎక్కువ ప్రొడక్షన్ ఎలా చేయాలి, అర్థమవుతుందమ్మా? సో ఇప్పటి వరకు మనం గూడ్ తయారు చేయడం 10 రూపీస్ అవుతుందమ్మా. ఆ 10 రూపీస్ అంత అవ్వకుండా 8 రూపీస్కి అలా తయారు చేయాలి గూడ్ని. సో గూడ్ని 8 రూపీస్కే తయారు చేయడం వల్ల ప్రొడక్షన్ ఏమవుద్ది, ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేయగలగాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్నోవేటివ్ టెక్నిక్ వల్ల మనకి ఏం జరగాలి, బిజినెస్ లో ప్రొడక్షన్ పెరగాలి, కాస్ట్లు తగ్గాలి. అలా ప్రొడక్షన్ పెరిగి కాస్ట్లు తగ్గేటట్టు ఆలోచించగలగాలి ఎవరు, ఓనర్ ఆర్ బిజినెస్ మ్యాన్. ఓకేనా? ఇంకేంటంట, ఇన్నోవేషన్స్ మే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ మెథడ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు వరకు మనం ఒక గూడ్ని తయారు చేయడానికి ఏమైతే ప్రాసెస్ చేస్తున్నామో అవన్నీ మార్చాలి, కొత్త మెథడ్స్ తీసుకోవాలి. న్యూ మెథడ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనమ్మా? సో న్యూ మెథడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ చేసామంటే ఇన్నోవేషన్ చేసినట్టే, నెంబర్ 1. నెంబర్ 2, ఇంట్రడ్యూసింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ మెథడ్. ఇప్పుడు ప్రెసెంట్ ఫాలో అవుతున్న మెథడ్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేస్తే చాలు, ఇన్నోవేషన్ జరిగినట్టే. సో మన మొబైల్లో వాడే యాపే ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉంటుందమ్మా, అప్డేట్ అవుతూ ఉంటుంది, ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అవునా? సో ఇన్నోవేట్ అవుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో మన వాట్సాప్ అనే యాప్ యూజ్ చేసేవాళ్ళు ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెసేజింగ్. ఆ తర్వాత వీడియో నార్మల్ కాలింగ్, ఆ తర్వాత వీడియో కాల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో ఏం చేస్తున్నట్టు, ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. ఓకేనా? ఆ పర్టికులర్ ప్రోడక్ట్, వాట్సాప్ అనే ప్రోడక్ట్ మనం ఏం చేస్తున్నామమ్మా, ఇన్నోవేషన్ చేస్తున్నాం. అవునా? కొత్తగా ఆలోచిస్తున్నాం, కొత్తవి యాడ్ అప్గ్రేడ్ చేస్తూ వెళ్తున్నాం. సో అందుకే అది ఇప్పటికీ కూడా సస్టైన్ అవుతుంది, లేకపోతే ఎప్పుడో బ్యాన్ అయిపోతుంది అది కూడా మిగతా యాప్స్ లాగా. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ డిస్కవరీ ఆఫ్ న్యూ మార్కెట్స్. ఇప్పుడు నేను మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లోనే సేల్ చేయగలుగుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ పక్కన ఉన్న డిస్ట్రిక్ట్స్ కి, పక్కన ఉన్న స్టేట్ కి, పక్కన ఉన్న కంట్రీస్ కి అలా ఏం చేస్తూ వెళ్ళాలి, మార్కెట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. రా మెటీరియల్స్, ఇప్పటివరకు నేను ఒక రా మెటీరియల్ యూజ్ చేస్తున్నాను, ఇప్పటివరకు తెలియదు నాకు ఎక్స్ అనే రా మెటీరియల్ యూజ్ చేసి నేను ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాను. నాకు కొత్త తెలిసిన ఏంటంటే వై అనే ప్రోడక్ట్ యూజ్ చేసి కూడా, వై అనే రా మెటీరియల్ ని యూజ్ చేసి కూడా నేను నా ప్రోడక్ట్ ని తయారు చేయగలను. కొత్తగా ఆలోచించాను, న్యూ ఇన్నోవేషన్. అండ్ ఇప్పటి వరకు ఒక పద్ధతి ఓల్డ్ టెక్నిక్ లో నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ ని గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. నేను ఏం చేయాలి, న్యూ టెక్నిక్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొడక్షన్. అర్థమవుతుందమ్మా? సో ఇప్పటివరకు నేను ఏం చేస్తాను, ఎక్కువ లేబర్ ని పెడుతున్నాను, లేబర్ తో తయారు చేస్తాను మా గూడ్స్. ఇప్పుడు నా టెక్నిక్ మార్చుకున్నాను, లేబర్స్ ని తగ్గించి మెషిన్స్ పెంచాను. ఫర్ ఎగ్జాంపుల్ నా గూడ్ ఏంటంటే, నేను చేసే బిజినెస్ ఏంటంటే క్లోత్స్ బిజినెస్. కోసం నేను ఏం చేశానంటే ఎక్కువ టైలర్స్ ని పెట్టాను, క్లాత్ కట్ చేయడానికి, స్టిచ్ చేయడానికి టైలర్స్ ని ఎక్కువ పెట్టాను. అంటే మ్యాన్ పవర్ ఎక్కువ పెట్టాను. అది నా టెక్నిక్ ఇప్పటి వరకు, ప్రొడక్షన్ టెక్నిక్. ఇప్పుడు ఏం చేశానంటే లేబర్స్ ని తీసేసి అన్ని ఇంకా కటింగ్ కి, స్టిచ్చింగ్ కి అన్నింటికి మెషిన్ పెట్టాను. అంటే నేను క్లాత్ నేను ఇన్పుట్ పెడితే అన్ని స్టేజెస్ లోనే అది తిరిగి అన్ని ప్రొడక్షన్ స్టేజెస్ లోనే అది వెళ్ళి అవుట్పుట్ నాకు డ్రెస్ వచ్చేస్తుంది. ఇంకా నాకు లేబర్ లేరు. సో నాకేంటి, న్యూ టెక్నిక్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇలా బిజినెస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లోని కొత్తగా ఆలోచించడాన్ని ఏమంటారు, ఇన్నోవేషన్. సో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉండాల్సిన మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, ప్రతి స్టేజ్ లోని కొత్తగా ఆలోచించడం, ఇన్నోవేటివ్ గా ఆలోచించడం. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏముండాలి సంత? Risk taking. Risk taking is another characteristic of an entrepreneur. He has to pay to all the other factors of production in advance. There are chances that he may be rewarded with a handsome profit or he may suffer a heavy loss. Therefore, the risk bearing is the final responsibility of an entrepreneur. In this context, Richard Cantillon expressed that an entrepreneur is an agent who buys factors of production at certain prices or combining them into a product with a view to all it at uncertain price. ఓకే. సో చెప్పండి, నాకు ఎవరైనా
ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో చెప్పండి ఎవరన్నా. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఒక రెండు ఒక ఫోర్ ఒక రెండు చెప్పండి. చెప్పండి అమ్మా. ల్యాండ్ లేబర్ క్యాపిటల్ వేజెస్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రాఫిట్స్. ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఓకేనమ్మా ఆర్ ఓనర్స్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ పెడుతున్నానమ్మా. నేను బిజినెస్ పెట్టి ఒక ల్యాండ్, ఆ ల్యాండ్ రెంటే కడుతున్నాను. ఓకేనా? ఒక ల్యాండ్ అయితే ప్రొక్యూర్ చేస్తున్నాను. లేబర్ అంటే గూడ్స్ తయారు చేయడానికి ఒక లేబర్ని తీసుకొచ్చి పెడుతున్నాను. ఓకేనమ్మా. క్యాపిటల్ తీసుకొచ్చి బ్యాంక్ లోన్ తీసుకొస్తున్నాను, ఎక్కడ తీసుకొస్తున్నాను. ఓకేనా? అంటే ఏం చేస్తున్నట్టు నేను ఒక ప్రొడక్ట్ తయారు చేయాలి అంటే వీళ్ళందరికీ ముందుగా పేమెంట్లు చేసేస్తున్నాను. ల్యాండ్కి రెంట్ కట్టేస్తున్నాను, లేబర్కి వేజెస్ కట్టేస్తున్నాను, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ కట్టేస్తున్నాను, అన్నిటికి కట్టేస్తున్నాను, రిస్క్ చేస్తున్నాను నేను. వాటన్నిటికి నేను ముందుగా పేమెంట్లు చేసేసి ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నాను. ఆ ప్రొడక్ట్ వల్ల నాకు ఫ్యూచర్ లో ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో తెలియదు. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఇన్ అడ్వాన్స్ గా డబ్బులు కట్టేస్తున్నాను. ఇన్ అడ్వాన్స్ గా డబ్బులు కట్టేసి నేను ఏం చేస్తున్నాను, ఒక మెటీరియల్ తయారు చేసి ఇప్పుడు చూస్తున్నానా, నేను ఇప్పుడు ఈ మెటీరియల్స్ నేను అమ్మితే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? ఓకేనా? సో నేను ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఎంతైతే అమౌంట్ పే చేశానో అంత అమౌంట్ నాకు వెనక్కి వచ్చేస్తుంది అనుకోమ్మా, నో ప్రాఫిట్ నో లాస్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఎంతైతే పేమెంట్ చేసినా అంతకన్నా తక్కువ వచ్చింది అనుకోమ్మా, లాస్. అంతకన్నా ఎక్కువ వచ్చింది అనుకోమ్మా, ప్రాఫిట్. ఇప్పుడు చెప్పండి, నేను ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి పేమెంట్లు చేస్తున్నానో నాకు ఆ టైం తెలుసా నేను ప్రాఫిట్ లో ఉంటానని లేదా లాస్ లో ఉంటాను? నాకు తెలుసు ఆ టైంకి. ప్రాఫిట్లు సంపాదిస్తానన్న ఉద్దేశంతో నేను ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏం చేస్తాను, ఇన్ అడ్వాన్స్ గా పేమెంట్ చేసేస్తున్నాను. నా అమౌంట్ నాకు వచ్చేస్తే నో ప్రాఫిట్ నో లాస్, ఎక్కువ వస్తే ప్రాఫిట్, తక్కువ వస్తే లాస్ అనే రిస్క్ టేక్ చేయగలగాలి, రిస్క్ తీసుకోగలగాలి ఎంటర్‌ప్రెన్యూర్. సో ఎంటర్‌ప్రెన్యూర్ కి ఏముండాలంట, రిస్క్ టేకింగ్ అనే క్యారెక్టరిస్టిక్ ఉండాలి. ఓకేనా? హ్యాండ్సమ్ ప్రాఫిట్ రావచ్చు ఆర్ సఫర్ విత్ హెవీ లాసెస్, రెండిట్లో ఏదైనా జరగచ్చు. ఓకేనా? ఏది జరిగినా గానీ ఆ రిస్క్ ని తీసుకునే క్యారెక్టరిస్టిక్ అయితే మాత్రం ఎంటర్‌ప్రెన్యూర్ కి డెఫినెట్ గా ఉండాల్సిందే. నెక్స్ట్ అమ్మ, థర్డ్ వన్ సమిత. Organization of production. An entrepreneur procures various factors of production for manufacturing a product or bringing out a service. Okay. He makes arrangements for land, labor, capital, raw materials, etc. required for setting up a production process in motion. He assesses the viability of having different production processes and selects one which is most suitable. అన్నిటికి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నిటికి ఏం చెప్పుకున్నామా, ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఎంటర్‌ప్రెన్యూర్, మొత్తం ఈ నాలుగిటికి అమ్మ. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏం లేదమ్మా, మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ల్యాండ్ లేబర్ క్యాపిటల్ రా మెటీరియల్ ఉంది. సార్ ఏంటి ఎంటర్‌ప్రెన్యూర్ అంటే నేను తీసుకొచ్చే అంటే ఓనర్ తీసుకొచ్చే రా మెటీరియల్ అనమాట. ఒక రా మెటీరియల్ తీసుకొచ్చి గూడ్స్ తయారు చేస్తాడు కదా, అది. ఓకేనా? సో వీటన్నిటికి మనం పేమెంట్లు ఇన్ అడ్వాన్స్ చేస్తే సరిపోదు. ఏం చేయగలగాలి, వాటిని వేస్టేజ్ జరగకుండా ఆర్గనైజ్ చేయడం కూడా రావాలి. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ కి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గూడ్ ఎలా గూడ్ తయారవుతుంటే ఎంత అమౌంట్ అయితే కావాలో అంత క్యాపిటల్ తీసుకురావాలి, అంత రా మెటీరియల్ తీసుకురావాలి, అంతమంది లేబర్నే పెట్టాలి, ఎంతైతే సరుకు కావాలనుకుంటున్నానో అంత బిల్డింగ్ అంత ల్యాండ్ తీసుకోవాలి. ఏది కూడా ఎక్స్ట్రా వేస్ట్ చేసేయకూడదు, ఆర్గనైజ్ చేయడం రావాలి. అదే అంటున్నాడు, ఎంటర్‌ప్రెన్యూర్ ప్రొక్యూర్స్ వేరియస్ ఫ్యాక్టర్స్. అన్నింటిలో ప్రొక్యూర్ చేస్తాడు. ప్రొక్యూర్ చేసేంత మాత్రం సరిపోదు, ఇంకేం కావాలమ్మా, సెట్టింగ్ అప్ ఏ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ మోషన్. దాన్ని ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ని ఎలా యూజ్ చేయాలి, తక్కువ వేస్టేజ్ తో
ఎలా ప్రొడక్షన్ ప్రాసెస్ ని సెట్ చేయగలగాలి అనేది కూడా తెలిసి ఉండాలి ఎంటర్‌ప్రెన్యూర్ కి. ఓకేనా? He may have or he may assess the viability of having different production processes. నా దగ్గర ఉన్న ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ని నెంబర్ ఆఫ్ వేస్ నేను యూస్ చేయొచ్చు. ఆ నెంబర్ ఆఫ్ వేస్ లో ఒక సూటబుల్ వేని నేను ముందుగా సెలెక్ట్ చేసుకోగలగాలి. He accesses the viability of having different production processes and selects one which is most suitable. అర్థమవుతుందమ్మా? సో ఎన్ని విధాలుగా నేను యూస్ చేసుకున్నా నాకు ఏది సూట్ అవుతుంది అనేది నేనే డెసిషన్ తీసుకోవాలి. అలా డెసిషన్ తీసుకుని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్గనైజ్ చేయగలిగే క్యారెక్టరిస్టిక్ కూడా ఎవరికి ఉండాలి? ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాలి. సో ప్రెజెంట్ మనం నేర్చుకున్న 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇన్నోవేషన్, రిస్క్ టేకింగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా? బ్రాకెట్స్ లో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ లో బ్రాకెట్ రాసుకున్నాం మనం. ఆర్గనైజేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా? బ్రాకెట్స్ లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఏంటంటే డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ కామన్లీ చదువుతామమ్మా? చదవండి. Decision making. A entrepreneur has to take decision with regard to the establishment of business, its management and coordination of various resources. Every activity of the business requires decision making. The entrepreneur has to take decision every day which have an impact on the working of his enterprise. డెసిషన్ తీసుకోగలిగే కెపాసిటీ కూడా ఉండాలంట ఓనర్ కి ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్ కి. ఓకేనమ్మా? ఎంటర్‌ప్రెన్యూర్ కి ఏముండాలి? డెసిషన్ టేకింగ్ కెపాసిటీ కూడా ఉండాలి. ఓకేనా? సో అందుకే ఎంటర్‌ప్రెన్యూర్ హ్యాస్ టు టేక్ డెసిషన్స్ విత్ రిగార్డ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిజినెస్, ఇట్స్ మేనేజ్మెంట్ అండ్ కోఆర్డినేషన్. బిజినెస్ పెట్టేసినంత మాత్రం సరిపోదు, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే సరిపోదంట. బిజినెస్ ఎలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి? డెసిషన్ ఉండాలి. ఎలా మేనేజ్మెంట్ చేయాలి? డెసిషన్ ఉండాలి. ఉన్న వాళ్ళందరినీ ఉన్న 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి? డెసిషన్ తీసుకోగలగాలి. సో అట్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అండర్లైన్, అట్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అట్ ద టైమ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ అట్ ద టైమ్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్. ఈ మూడు స్టేజెస్ లో కూడా ఎంటర్‌ప్రెన్యూర్ కి ఏముండాలమ్మా? డెసిషన్ తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. ఓకేనా? ఎవ్రీ యాక్టివిటీ, ఈ 3 యాక్టివిటీస్ కూడా ఏముండాలంట? ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ ద బిజినెస్ రిక్వైర్స్ డెసిషన్ మేకింగ్. మనం చెప్పిన 3 యాక్టివిటీస్ ఎస్టాబ్లిష్మెంట్, మేనేజ్మెంట్ అండ్ కోఆర్డినేషన్. ఈ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీలో కూడా ఓనర్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏమంటుంది చూడండి, ఎంటర్‌ప్రెన్యూర్ హ్యాస్ టు టేక్ డెసిషన్స్ ఎవ్రీ డే విచ్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. అండర్లైన్ చేయండి అమ్మా. డెసిషన్స్ ఎవ్రీ డే, ఇంపాక్ట్ వర్కింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. ప్రతిరోజు డెసిషన్స్ మార్చుకోవాలి, కొత్త డెసిషన్స్ తీసుకోవాలి. ఈ తీసుకున్న డెసిషన్స్ కంపెనీ యొక్క వర్కింగ్ ఆర్ ఎంటర్ప్రైజ్ యొక్క వర్కింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. నువ్వు డెసిషన్స్ కానీ కరెక్ట్ గా తీసుకున్నావా, పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నావా, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వు డెసిషన్ కానీ తీసుకోవాల్సిన టైంలో, తీసుకోవాల్సిన ప్లేస్ లో కరెక్ట్ గా తీసుకోలేదా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకేనమ్మా? నెక్స్ట్ రామచంద్రరావు చదవండి. Leadership. Okay. An entrepreneur has to be a leader because he is such a person who organizes, direct, commands and controls the functions of organization. His personality will influence the working of his subordinates because he is taken as role model. An entrepreneur should have the qualities by means of which the employees can praise and appreciate him.
an entrepreneur in his role as a leader not only guide and counsels his persons, but he motivates them to achieve goals quickly and efficiently. ఒక ఎంటర్ప్రెన్యూర్ కి లీడర్షిప్ క్వాలిటీ కూడా ఉండాలంట. ఓకేనా? An entrepreneur has to be a leader because he's such a person who organizes, who directs, who commands and controls the function of organizations. లీడర్షిప్ క్వాలిటీ ఉంటేనే ఆడు ఏం చేయగలడు? బిజినెస్ ను ఆర్గనైజ్ చేయగలడంట, బిజినెస్ కి డైరెక్షన్స్ ఇవ్వగలడంట, ఎలా పనిచేయాలి ఏంటి అని. బిజినెస్ లో పనిచేసే పీపుల్ కి కమాండ్స్ ఇవ్వగలడు అండ్ బిజినెస్ అంతటిని కూడా వాడు కంట్రోల్లో పెట్టుకోగలడు. సో ఈ 4 ఫంక్షన్స్ జరగాలంటే ఎంటర్ప్రెన్యూర్ కి ఏముండాలి? లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. ఏంటో 4 ఫంక్షన్స్? షుడ్ ఆర్గనైజ్ ద ఎంటర్ప్రైజ్, షుడ్ డైరెక్ట్ ద పీపుల్, షుడ్ కమాండ్స్ ద పీపుల్ అండ్ కంట్రోల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఈ 4 ఫంక్షన్స్ జరగాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఆర్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే లీడర్షిప్. నెక్స్ట్, హిస్ పర్సనాలిటీ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద వర్కింగ్ ఆఫ్ హిస్ సబార్డినేట్స్ బికాస్ హీస్ టేకెన్ యాజ్ రోల్ మోడల్. ఆడు పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే వాడి సబార్డినేట్స్ అంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తారు. ఓనరే సరిగ్గా పనిచేయకుండా, ఓనరే సరిగ్గా బిజినెస్ కి రాకుండా ఏమీ పట్టించుకోకుండా అనుకోమ్మా, మిగతా కూడా పట్టించుకోరు. డబ్బులు తీసుకొచ్చి బిజినెస్ పెట్టినోడికే లీడర్షిప్ క్వాలిటీస్ లేకుండా ఆడ ఇష్టం వచ్చినట్టు తైతక్కలాడుతుంటే ఖచ్చితంగా కింద పనిచేస్తున్న వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయడం మానేస్తారు. సరిగ్గా పనిచేయడం మానేస్తే ఎంటర్ప్రైజ్ ఏమైపోద్దమ్మా? మూసేసుకోవాలి. ఓకేనా? అండ్ ఎంటర్ప్రెన్యూర్ షుడ్ హ్యావ్ ద క్వాలిటీస్ బై విచ్ ఎంప్లాయీస్ కెన్ ప్రైజ్ అండ్ అప్రిషియేట్ హిమ్. ప్రైజ్ అండ్ అప్రిషియేట్ హిమ్ అంటే ఆడు ఎదుర్కొన్నట్టు అప్పలు కొట్టడం కాదు. లీడర్ వర్క్ చేస్తున్నాడు, లీడర్ని చూసి మనం కూడా ఏం చేయాలి? వర్క్ చేయాలి. లీడర్ తీసుకున్న డెసిషన్స్ ని ఫాలో అవ్వాలి. అది అప్రిషియేట్ చేయడం అని ప్రైజ్ చేయడం అంటే. ఓకేనా? నెక్స్ట్, an entrepreneur in his role as a leader not only guide and counsels his person. నువ్వు ఈ పని చేయాలి, ఆ సరిగ్గా పని చేయకపోతే ఎందుకు పని చేయట్లేదు కౌన్సిల్ చేయడం, ఇదే కదా పని. he has to motivate them to achieve goals quickly and efficiently. ఆ పర్ఫెక్ట్ గా వర్క్ చేయడానికి మోటివేట్ చేయగలగాలి. మోటివేట్ చేయగలిగేదంటే మోటివేట్ చేయగలిగే పర్సన్ ఉండాలి. అర్థమవుతుందమ్మా? సో మోటివేట్ చేయగలిగే పర్సన్ ఎవడుంటాడు? ఎవడైతే లీడర్ పొజిషన్ లో కూర్చున్నాడో వాడే మోటివేట్ చేయగలడు. ఎవడ పడితే వాడు మోటివేట్ చేస్తే అంటే కూర్చొని వినడానికి ఏ ఎంప్లాయీ కరెక్ట్ గా రెడీగా ఉండు. సో ఎవరైతే ఓనర్ ఉన్నాడో వాడు ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీ ఉంటే ఆ బిజినెస్ ని ఆర్గనైజ్ చేయగలడు, డైరెక్ట్ చేయగలడు, కమాండ్ చేయగలడు అండ్ కంట్రోల్ ఫంక్షన్స్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. ఓకేనమ్మా? నెక్స్ట్, ఈడు సరిగ్గా వర్క్ చేస్తే అటు సబార్డినేట్స్ కూడా ఈయన చూసి వర్క్ చేస్తారు. బికాజ్ ఆ సబార్డినేట్స్ అందరూ కూడా ఆ ఎంటర్ప్రెన్యూర్ ని రోల్ మోడల్ కింద తీసుకుంటారు. వన్స్ ఎంటర్ప్రెన్యూర్ గానీ లీడర్షిప్ క్వాలిటీ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ విల్ ఫాలో హిమ్. ఆ ఫాలో చేయడాన్ని ఏమన్నాడు ఇక్కడ? ఏం వర్డ్ యూస్ చేశాడు? ప్రైజ్ అండ్ అప్రిషియేట్ హిమ్. నెక్స్ట్, ఓన్లీ పీపుల్ ఎలాగా పని చేయాలని గైడ్ చేస్తే సరిపోదు, వాళ్ళని మోటివేట్ కూడా చేయగలగాలి. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఉండాలి అంటే ఆ ఎంటర్ప్రెన్యూర్ కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఏంటమ్మా? లీడర్షిప్ క్వాలిటీ. ఓకేనా? నెక్స్ట్ అమ్మా రామచంద్రరావు. నెక్స్ట్, Planning. An entrepreneur is the person who plans each and everything in the business. He processes opportunities and devises ways and means to take advantage from them. As planning is a process which involves thinking before doing, an entrepreneur decides the following: what to do, when to do, how to do, who do a particular task. The entrepreneur plans not only about the products to be produced and the markets where to sell them, but also decide the duties to be assigned in the organization so that things are done as per planning through industrial policy. ఓకేనమ్మా? సో బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేశారో ఆ ఎంటర్ప్రెన్యూర్ కి ప్లానింగ్ కూడా తెలిసి ఉండాలి. ఏ టైంకి ఏ పర్సన్ ఏ వర్క్ చేయాలి, ఎలా చేయాలి, ఈ ప్లానింగ్ తెలిస్తే చాలు. ఓకేనా? సో ఏమంటున్నాడు? ఎంటర్ప్రెన్యూర్ ఇస్ ద పర్సన్ హూ ప్లాన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బిజినెస్.
బిజినెస్ లో ప్రతిరోజు వర్క్ ఎలా జరగాలి అని ప్లాన్ చేయాల్సిన క్వాలిటీ, ఆ క్యారెక్టరిస్టిక్ ఎవరికి ఉండాలంట? ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాలి. ఆడికే ప్లానింగ్ లేదనుకో, ఎలా చేయాలి ఏంటి తెలియదు అనుకో అమ్మా, మనం తీసుకున్న ఆర్డర్స్ కానీ మనం ఒప్పుకున్న కాంట్రాక్ట్స్ కానీ టైంకి డెలివర్ చేయలేము. ఎందుకు డెలివర్ చేయలేమంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మంత్ ఎండ్ కి మనం కాంట్రాక్ట్ కంప్లీట్ చేయాలి అంటే 15కే మనం కాంట్రాక్ట్ కంప్లీట్ చేస్తే 15 to 20 దాని మీద ట్రయల్ చేసుకుంటే 20 to 25 ఏదన్నా క్వశ్చన్ దాని మీద దాన్ని ఏమంటారమ్మా, పీపుల్ రివ్యూ తీసుకొని ఇంకా ఏదన్నా మనం ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే మార్పులు చేర్పులు చేస్తే 25 to 30 మనం ఏం చేయగలం? డెలివరీ చేసేయగలం ప్రోడక్ట్ ని. ఈ ప్లానింగ్ లేకుండా వర్క్ స్టార్ట్ చేయండి ఎప్పుడో చూద్దాం అన్నాడు ఇంకో, ఎప్పటికీ అవదా వర్క్. సో ప్లానింగ్ ఉండాలంట. He processes opportunities and devises ways to means to take advantage from them. సో ఆపర్చునిటీస్ ని, ఏంటి ఆపర్చునిటీస్ అంటే కొత్త కాంట్రాక్ట్స్ ని ఒప్పుకోవడమే కాదు, వాటిని ఎలా వర్క్ లో తీసుకురావాలనే వేస్ కూడా ప్లానింగ్ కూడా చేయాల్సింది ఎవరంట? ఎంటర్‌ప్రెన్యూరే. అలా ప్లాన్ చేస్తేనే అడ్వాంటేజ్ ఉంటుంది ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద. As planning is a process which involves thinking before doing, an entrepreneur decides the following. ఇప్పుడు ప్లానింగ్ అంటే ఏంటి? పని చెయ్యక ముందు చేసే పని ప్లానింగ్ అంటారు. ఏం చేయాలి పని చేయకముందు? వాట్ టు డూ, ఏం చేయాలి, వెన్ టు డూ, ఎప్పుడులోగా చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, మొత్తం ఈ 4 క్వశ్చన్స్ కూడా ఫస్ట్ ఆన్సర్ రాసుకో. ద ఎంటర్‌ప్రెన్యూర్ ప్లాన్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ప్రొడక్ట్ తయారు చేయడమే కదా, వాటిని ఎక్కడ అమ్మాలి అండ్ ద మార్కెట్స్ వేర్ టు సెల్ దెమ్ కూడా వాడే ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? బట్ ఆల్సో డిసైడ్ ద డ్యూటీస్ టు బి అసైన్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్ సో దట్ థింగ్స్ ఆర్ డన్ యాజ్ పర్ ప్లానింగ్ త్రూ ఇండస్ట్రియల్ పాలసీ. ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏంటంటే ఇండస్ట్రీస్ ఎలా వర్క్ చేయాలి, ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తాం. సో గవర్నమెంట్ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నా బిజినెస్ వర్క్ చేసేటట్టు నేను ప్లాన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఓన్లీ ప్రోడక్ట్ తయారు చేయడమే కాదు, ఆ ప్రోడక్ట్ ని ఎలా సెల్ చేయాలి, ఏ మార్కెట్స్ లో సెల్ చేయాలని ప్లానింగ్ కూడా ఉండాలమ్మా ఎంటర్‌ప్రెన్యూర్ కి. సో ప్లానింగ్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్. నెక్స్ట్ వన్ చదవమ్మా. Hard work. రామచంద్ర, హార్డ్ వర్క్. Willingness to hard work distinguishes a successful entrepreneur from unsuccessful one. The entrepreneur with his tedious, sweat-filled hours and perseverance revive their business even from on verge of failure. In nutshell, most of the successful entrepreneurs work hard endlessly, especially in the beginning, and the same becomes their whole life. ఓకే. సో ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఏముండాలి? హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ఎవడైతే హార్డ్ వర్క్ చేస్తాడో వాడి బిజినెస్ ప్రాఫిట్స్ లో ఉంటది. వెన్ కంపేర్డ్ టు ఎవరైతే హార్డ్ వర్క్ చెయ్యరో ఆడిది ఎలా ఉంటదమ్మా? లాసెస్ లో ఉంటది. ఓకేనా? మనం ఎంత టిడియస్ అంటే ఏమన్నా అక్కడ వర్డ్ యూస్, టిడియస్, స్వెట్ ఫిల్డ్ అవర్స్ అంటే ఏంటి? మనం ఎంత కష్టపడ్డాం. ఓకేనా? అది మన కష్టం అంతా కూడా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? మన రేపు పొద్దున మన సక్సెస్ లో ఎఫెక్ట్ అవుతుంది. మనం నిజంగా అంత కష్టపడి వర్క్ చేస్తే, అంత హార్డ్ వర్క్ అని చేస్తే ఆన్ ద వెర్జ్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఇంకా ఓటమికి, ఇంకా మనం ఫెయిల్యూర్ అయిపోతున్నాం అనే ప్లేస్ దగ్గర నుంచి హార్డ్ వర్క్ చేస్తే మళ్ళీ ఏమవ్వచ్చంట? మళ్ళీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. సో ఇన్ ఏ నట్‌షెల్ అంటే ఏంటి? సమ్మరీలా చెప్తున్నాడు అనమాట. చివరికి ఏం చెప్తున్నాడు? మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వర్క్ ఎండ్లెస్లీ ఎస్పెషల్లీ ఇన్ ద బిగినింగ్ అండ్ ద సేమ్ బికమ్ దేర్ హోల్ లైఫ్. సో మనం బిజినెస్ పెట్టినప్పుడే హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ ఉన్నంత కాలం కూడా అది కంటిన్యూ అవుద్ది. ఎంటర్‌ప్రెన్యూర్ కష్టపడితే ఆటోమేటిక్ గా బిజినెస్ లో ఉన్న పర్సన్స్ అందరూ కూడా, పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారంట? హార్డ్ వర్క్ చేస్తారు. ఓకేనమ్మా?